దశాబ్దాల చీకటి వీడి ఆ కొండ కోనలో తొలిసారి వెలుగుల పండగ వచ్చింది. చీకటిని జయించిన ఆనందంలో గిరిజనుల మోముల్లో ఆనంద కాంతులు వెల్లివిరిశాయి. ఇంతటి ఆనందానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులు ఇప్పుడు తమ దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు అవుతుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గూడెం గ్రామానికి ఇప్పటివరకు విద్యుత్ సదుపాయం లేదు. దీంతో వారు పడుతున్న వెతలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి తరుణంలో 5 నెలల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల సమస్యలను సావధానంగా ఆలకించారు. ప్రధానంగా విద్యుత్ లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాకు మంచినీరు కొరత, రోడ్డు శుభ్రంగా చేస్తే మా గ్రామం కొంచెం ముందుకు వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు, ఇళ్లలో విద్యుత్ వెలుగులతో గిరిజనులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఈ గూడెం గ్రామం ఉంది. దానికోసం 9.6 కిలోమీటర్ల పొడవున అడవులు, కొండల్లో 217 విద్యుత్ స్తంభాలు వేసి 80 లక్షల వ్యయంతో విద్యుత్ ఇచ్చారు. రోడ్డు శుభ్రంగా చేస్తే మా గ్రామం కొంచెం ముందుకు వస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కనీస సౌకర్యాలు, విద్యుత్ సదుపాయం లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం విద్యుత్ సౌకర్యం అందడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ గ్రామానికి విద్యుత్ లైన్ వేయించి తమ ఇళ్లలో విద్యుత్ కాంతులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరి నేటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. గూడెం గ్రామం ఎప్పుడో నుంచి కూడా చీకట్లు ఉండేరు. ఎన్నోసార్లు ఆందోళన చేసాము. మరి ఆందోళన చేసాము కానీ మరి అవ్వట్లేదు. ఈసారి ఆందోళన చేస్తేమో మరి 18 కుటుంబాలు, గూడెం గ్రామంకి కరెంట్ లేని గ్రామం 18 కుటుంబాలు. అప్పుడు ముత్తాతల నుంచి కూడా చీకట్లు ఉండేవారు. ఇప్పుడు అధికారులు సందర్శించి అక్కడ చూసిన తర్వాత విద్యుత్ కరెంటు వెలిగించారు. చాలా సంతోషం. ఇప్పుడు అక్కడ గ్రామంలో వాటర్ సమస్య అక్కడ ఉంది. దానికి కూడా మరి వాటర్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం.